గుజ్జన గూళ్ళు బొమ్మల పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తణుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తణుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో హలురాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటనా బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి ఈ వాగు చూపంట సంద్రాలపై వేగా నీ పేరు నాకుంది తొలి ప్రేమనా మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు జల్లు జల్లు గిరిజల్లు ఆకాశాన చిరుజల్లు తుళ్ళి తుళ్ళి పొదరిల్లు పక్కున నవ్వే ధరణిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు భార్గవి ఒక ఫ్రెండ్ ఫోన్ నెంబర్ కావాలంది. నోట్ చేసుకుని భార్గవి వచ్చాక నేనిచ్చానని చెప్పండి. ఎవరిదో రాంగ్ నంబర్. రోజుకి 10 గంటలు సూర్యతో తిరిగే భార్గవికి సూర్య నంబర్ తెలియకుండా ఉంటుందా? ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి కొత్తగా ఫోన్ నెంబర్ ఇవ్వడం ఏంటి? అన్ని సెక్షన్లలో జరుగుతున్న పనిని అబ్జర్వ్ చేయి. ఆ తర్వాత నేను డిసైడ్ చేస్తాను. ఇదేమన్నా మీ అమ్మ బాబు సంపాదించిన ఆస్తి అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు పగలగొట్టడానికి. బాస్ వెయిట్ చేస్తూ ఉంటారేమో, నువ్వెళ్ళు. దొంగని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలంటే ముందు దొంగతనం చేసే అవకాశం ఇవ్వాలి కదా. నా మూలంగా తల్లిదండ్రుల ప్రేమ కోల్పోయింది. ఆ ప్రేమని మంచి భర్త రూపంలో ప్రసాదించు స్వామి. సారీ అండి. భార్గవి పద. థ్యాంక్స్ అండి. ఇవ్వు. పూజారి గారు, ఈ ఫైల్ని దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ జరిపించండి.
భార్గవిలు ఎలా పరిచయం అయ్యారు? భార్గవి నా చెల్లెలని సూర్యకి తెలుసా? ఇద్దరి మధ్య మామూలు పరిచయమేనా, లేకపోతే వేరే ఏమైనా ఉందా? ఇద్దరిని ఇలా పక్క పక్కనే చూస్తుంటే చూడముచ్చటగా ఉన్నారు. సూర్య చాలా మంచివాడు. వారిద్దరి పరిచయం అలాంటిదే అయితే భార్గవి నిజంగా అదృష్టవంతురాలు. భగవంతుడా, నా కోరిక ఇంత తొందరగా తీర్చబోతున్నావా? సూర్య, జీవితాంతం భార్గవికి తోడుండేలా చూడు స్వామి. ఇంటి దగ్గర నిలదీస్తే ఏమీ లేదని చెప్పి ఇలా గుళ్ళు గోపురాలు తిరుగుతారా? కొంపతీసి ఇద్దరికి పెళ్ళైపోయిందా ఏంటి? మరీ అంత అడ్వాన్స్ అయి ఉండండి. లాభం లేదు. ఆలస్యం చేయకుండా వెంటనే ఇద్దరిని విడగొట్టాలి. లేకపోతే నిజంగానే పెళ్లి చేసేసుకుంటారు. ఇలాంటి కాంటాక్ట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను భార్గవి. అంతా సవ్యంగా జరిగితే మనం 10 ఏళ్లలో సంపాదించేది 1 సంవత్సరంలో సంపాదించవచ్చు. అంతా సవ్యంగానే జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఈవిడ నాకు గుడ్ మార్నింగ్ చెప్పిందేంటి? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సూర్య తొందరగా ఆఫీస్కి వస్తాడని భార్గవి చెప్పింది, ఇంకా రాలేదా? ఏంటండి ఈరోజు తొందరగా వచ్చినట్టున్నారు? కొంచెం పనుండి. అలాగా, కాఫీ తాగుతారా? ఈ రోజేంటి ఇలా కలిసి వచ్చింది? నక్క తోకొచ్చానా ఏంటి? కూల్ డౌన్ సుందరం, కూల్ డౌన్. నువ్వంటే అసలు పడినమ్మాయి నీకు కాఫీ ఆఫర్ చేసిందంటే ఏదో తేడా ఉంది. సార్ సార్, ఏంటండి ఆలోచిస్తున్నారు? కాఫీ తాగుతారా లేదా? వద్దు మేడం, ఇప్పుడే తాగాను. పర్వాలేదు, ఇంకోసారి తాగండి. బాయ్, మేడం. సార్కి నాకు 2 కాఫీలు తీసుకురా. అలాగే మేడం. అవును, బాస్ ఇంకా రాలేదా? మరి భార్గవి? అసలు ఇద్దరు ఇంతవరకు ఆఫీస్కి రాలేదా? లేకపోతే వచ్చాక ఎక్కడికైనా వెళ్ళారా? నేను వచ్చి 1 గంట సేపు అయింది, వాళ్ళిద్దరిలో ఎవరూ రాలేదు. అంటే భార్గవ్ అబద్ధం చెప్పిందా? ఆఫీస్లో పనుందని చెప్పి ఇద్దరు ఎక్కడికైనా చెక్కేశారా? భార్గవ్ అబద్ధం చెప్పిందా? ఆఫీస్లో పనుందని చెప్పి ఇద్దరు ఎక్కడికైనా చెక్కేశారా? నో, అలా జరగడానికి వీలేదు. టెన్షన్లో గోళ్లతో పాటు చేతి వేళ్ళు కూడా కొరుకు తినేటట్టుంది. తొందరగా బాస్ కానీ భార్గవ్ కానీ వస్తే బాగుండు. సార్, కాఫీ తీసుకోండి సార్. ఇదిగో, ఎక్కడికి? ప్రియా మేడం దగ్గరికి సార్. ఆవిడ అసలే టెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళావనుకో
ఆ కాఫీ నీ మొహాన్ని కొడతారు. ఒక పని చెయ్యి, ఆ కాఫీ నువ్వే తాగేసాయి. ఛ, ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సైలెంట్లో ఉందేమో. ఇంకోసారి ట్రై చేస్తాను. హలో. హలో సార్, నేను ప్రియని. ప్రియా చెప్పు. నేను గుడి నుంచి వస్తున్నాను. ఆన్ ది వే. ఇంకో 10 నిమిషాలు ఆఫీసులో ఉంటాను. అలాగే సార్. ఓకే బాయ్. గుడికెందుకు వెళ్ళినట్టు? భార్గవి, సార్. ఈ ప్రసాదం స్వీట్స్ అందరికీ ఇవ్వు. ఓకే సార్. ఏంటి సార్ స్వీట్స్ పంచుతున్నారు? ఈరోజు మీ బర్త్డేనా? కాదు, ఓ గుడ్ న్యూస్. ఇప్పుడే కాదు, త్వరలోనే అందరికీ చెప్తాను. భార్గవి, ఇప్పుడు నా ప్రాణం నీ దగ్గర ఉంది. నా బాధ్యతంతా నీదే, తెలుసుగా? ఎస్ సార్. ఓకే. ఓయ్, ఆఫీస్లో పనుందని చెప్పావు. ప్రసాదం వచ్చి చూస్తే గుడికెళ్ళినట్టున్నావు. అవును. మరి ఆఫీస్కి వెళ్తున్నానని ఇంటి దగ్గర అబద్ధం ఎందుకు చెప్పావు? ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కని బయలుదేరాను. మధ్యలో బాస్ ఫోన్ చేసి గుడికి రమ్మన్నారు. అసలు బాస్తో గుళ్ళో నీకేంటి పని? ఏదో శుభవార్త అంటున్నారు, స్వీట్స్ పంచుతున్నారు. ఏంటా శుభవార్త? అసలు గుళ్ళో ఏం జరిగింది? చూడు ప్రియా, నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. కాకపోతే నువ్వు అడిగిన వాటికి నేనిప్పుడే సమాధానం చెప్పలేను. తొందరలోనే ఆయన చెప్తానన్నారుగా, అప్పుడు విందుగాని. అంటే నువ్వు చెప్పవన్నమాట. సంథింగ్ ఏదో జరగకూడదే జరిగింది, అందుకే దాస్తున్నావు కదూ? అదేం లేదు ప్రియా, అనవసరంగా నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. మేడం, మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. ఓకే, నేను ఇప్పుడే వస్తాను. మేడం, ఇందాక మీరు ఆర్డర్ ఇచ్చిన కాఫీ చల్లారిపోయింది. బాగా టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఇంకో కాఫీ ఆర్డర్ ఇవ్వమంటారా? షట్ అప్. నీకెంత చెప్పినా వినిపించుకోగదరా సుందరం. ఏదో ఒక అమ్మాయి గుడ్ మార్నింగ్ చెప్పింది కదా అని అనవసరంగా కెలికావు. ఇప్పుడేమైంది? బుద్ధి 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 లేదురా. సార్ 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 సారీ సార్, అప్పుడేదో కోపంలో అలా అనేశాను. ఒక చోట పని చేస్తున్నప్పుడు ఇలాంటి మావులేలమ్మా, నేను అడ్జస్ట్ అయిపోతాను. సార్ ఆగండి, మీరు క్షమించానంటేనే నాకు మనశ్శాంతి. అలాగేనమ్మా, క్షమించేశాను. ఆఫీస్ ఎలా ఉంది? బాగా నచ్చిందా? చాలా బాగుంది మావయ్య. చుట్టరికాలన్నీ ఇంటి దగ్గరే. సారీ, రిలేషన్షిప్ ఇంటి దగ్గరే కదా. ఆఫీస్ చాలా బాగుంది సార్.
ఎంప్లాయీస్ అంతా చాలా బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. కాకపోతే కొంచెం లేడీ స్టాఫే తక్కువగా ఉంది. ఎంప్లాయీస్ అంతా చాలా బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. కాకపోతే కొంచెం లేడీ స్టాఫే తక్కువగా ఉంది. ఐ మీన్ లేడీస్ అయితే సీట్లో కూర్చొని శుభ్రంగా పనిచేసుకుంటారు. అదే జెంట్స్ అయితే సిగరెట్లని టీలని సగం టైం క్యాంటీన్లోనే వేస్ట్ చేస్తారు. నువ్వు నా టైం వేస్ట్ చేయకుండా ఉంటే నాకు అదే చాలు. ఇదిగో, నువ్వు ఈ ఫైల్ని బాగా స్టడీ చేయి. నీకేదైనా డౌట్ ఉంటే నన్ను అడుగు. హలో, నేను బాబాయ్ గాయత్రిని. ఒక్క నిమిషం అమ్మా. ఇక నువ్వు వెళ్ళొచ్చు. చెప్పు గాయత్రి. ఈరోజు గుడికెళ్ళాను బాబాయ్. అక్కడ భార్గవి కనిపించింది. పక్కన సూర్య కూడా ఉన్నాడు. సూర్య? సూర్య నీకెలా తెలుసు? బాగా తెలుసు బాబాయ్. నా బెస్ట్ ఫ్రెండ్. చాలా మంచివాడు. మన భార్గవికి సరైన జోడీ బాబాయ్. వాళ్ళిద్దరి మనసుల్లో ఏముందో తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రావటం మంచిది కాదేమో. ఏమో బాబాయ్, వాళ్ళిద్దరినీ అలా పక్కపక్కనే చూసేసరికి ఒకరికోసం ఒకరు పుట్టారన్న ఫీలింగ్ వచ్చింది. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరిని కలిసే పరిస్థితిలో నేను లేను. లేదంటే నేనే అడిగేదాన్ని. మీరు భార్గవిని అడిగి సూర్య అంటే ఇష్టం ఉందంటే దయచేసి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి బాబాయ్. సూర్య లాంటి మంచి వ్యక్తి భార్గవికి భర్తగా దొరికితే దానికి ఇంక జీవితంలో ఎలాంటి టెన్షను ఉండదు. సరేనమ్మా, నేను భార్గవితో మాట్లాడతాను. అలాగే బాబాయ్, ఉంటాను. నా పెళ్ళాం దగ్గర నుంచి ఫోన్ వస్తే నేనుండకూడదా? నాకు తెలియని సీక్రెట్స్ ఏమున్నాయి అబ్బా వీళ్ళ మధ్య? చిచిచి, ఇంట్లో ఎలాగూ మనశ్శాంతి లేదు. కనీసం గుడికెళ్తే అక్కడ కూడా మనశ్శాంతి లేదు. ఏం జరిగింది కాంచనా? ఎందుకని చిరాకు పడుతున్నావు? ఇంకా ఏం జరగాలి? మీకేమో మీ తమ్ముణ్ణి కంట్రోల్లో ఉంచుకోవడం చేత కాదు. అతనేమో ఎవరి భయం లేకుండా మీ విరోధి వెంటేసుకుని గుళ్ళు గోపురాలంటూ తిరుగుతున్నాడు. ఒకే పేరు మీద అర్చన చేయడం, పక్కపక్కనే నడుచుకుంటూ ప్రదక్షిణలు చేయడం. తెలిసిన వాళ్ళందరూ మీ మరిదేంటి, ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడేంటి అని అడుగుతుంటే నా తల తీసేసినంత పనైంది. చూడు, నన్నేం చేయమంటావు? గట్టిగా అడిగితే తను నా ఎంప్లాయీ, మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు అంటాడు. ఏదైనా ఉందని తెలిస్తే కదా అడగడానికి. ఏమీ లేదన్న వాడితో ఏం మాట్లాడమంటావు చెప్పు? మీరు అలాగే ఏం మాట్లాడాలని ఆలోచిస్తూ కూర్చుంటే ఏదో ఒక రోజు మీ మరుదులని సరాసరి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెడతాడు. చివరికి పార్క్ లో కలిసినా ఏదో ఫ్రెండ్షిప్ లే అని వదిలేయొచ్చు కానీ అదే అమ్మాయి అబ్బాయి గుళ్ళో కలిస్తే మాత్రం అనుమానించకుండా ఉండలేవండి. చూడు కాంచనా, సూర్య అమ్మాయితో తిరగడం, చనువుగా ఉండడం నీకే కాదు నాకు కూడా ఇష్టం లేదు. వాడు అమ్మాయిని ఇష్టపడుతున్న విషయం నాకు కూడా అనుమానంగానే ఉంది. కానీ వాడంతటా వాడు బయటపడినప్పుడు మనం ఎందుకు తొందరపడ్డాం? కానీ వాడంతటా వాడు బయటపడేలా చేయడానికి నేనే ఏదో ప్లాన్ ఆలోచిస్తాను. ఏం చేయాలని ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. మరి ఏం చేయమంటావు? వెళ్ళి 4 తన్ని నువ్వు చేస్తున్నది తప్పురా అని చెప్పమంటావా? లేక పీక పిసుకు చంపేస్తానని డెత్ వార్నింగ్ ఇమ్మంటావా? ఇలా అరవమంటే అరుస్తారు గాని ఆ అరుపేదో మీ తమ్ముడి మీద చెల్లెల మీద చూపించండి. అబ్బా, నన్ను ఆలోచించుకొని ఇవే ప్రతి దానికి ఏదో ఒకటి అని నన్ను కన్ఫ్యూజన్లో పడేయకు. వాడంతటి వాడే నిజం బయటపడేలా చేయడానికి ఏం చేయాలో నేను ఆలోచిస్తానులే. అన్నయ్య, ఇప్పుడు దొరికావు. ఇన్నాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అంటే ఏమీ తెలియని అమాయకుల మొహం పెడతావా? ఉండి నీ పని చెప్తాను. ఈ కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి చాలామంది ట్రై చేస్తున్నారు భార్గవి. ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లీక్ అయినా ఇన్నాళ్ళు మనం పడ శ్రమంతా వృధా అయిపోతుంది. 1 minute. హలో అన్నయ్య, ఏంటమ్మా?
ఈరోజు నువ్వు గుడికెళ్ళావా? అవును, నీకెలా తెలుసు? వదిన చెప్పింది. నిన్ను గుళ్ళో చూసిందంట. నీతో పాటు భార్గవి వచ్చిందంటగా? ఆ, ఆ. ఇక్కడ వదిన నీ గురించి భార్గవి గురించి అన్నయ్యతో ఏదేదో చెప్తోంది. వాళ్ళనెందుకన్నయ్య అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తావు? నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి భార్గవి అని చెప్పేచ్చుగా. అలాంటిదేం లేదమ్మా. నిజం చెప్పన్నయ్యా, నువ్వు భార్గవిని ప్రేమించట్లేదు. ప్రేమ లేదు, ఏం లేదు. నువ్వు ఫోన్ పెట్టే. పక్కన భార్గవి ఉందా అన్నయ్య? నేను తర్వాత మాట్లాడతాను. ఛీ, అన్న ఎప్పుడు ఇంతే. ఏంటి సార్, మీరెవరినైనా ప్రేమిస్తున్నారా? ఆహా, మీరింకోలా అనుకోవద్దు. ఇది నా డౌట్ కాదు, కావ్య అడగమంటే అడిగాను. మీరు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ప్రేమ ప్రేమలో వన్ సైడ్ ఎప్పుడు డేంజరే భార్గవి. అది రెండు వైపులా ఉంటేనే ఫలిస్తుంది, లేకపోతే బాధే మిగులుతుంది. అనవసరంగా ఇప్పుడు ఈ విషయం కదిలించానా? నన్ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదు కదా. ఓకే, లెట్స్ కమ్ టు అవర్ బిజినెస్. నేను లెటర్ డిక్టేట్ చేస్తాను, నోట్ చేసుకోండి. అంతకు బరి తెగించిందా? ఆఫీస్ పనని ఇంట్లో చెప్పి గుళ్ళు గోపురాలు తిరుగుతుందన్నమాట. అవును మమ్మీ, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి గుడికి వెళ్లారంటే వాళ్ళిద్దరికి పెళ్ళైనా అయి ఉండాలి, లేదా పెళ్లి చేసుకొని డిసైడ్ అయి ఉండాలి. ఇద్దరి గురించి ఆఫీస్లో ఒకటే గుసగుసలు. చచ్చా, నాకు వినటానికి ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? ఇప్పటిదాకా ఎన్నోసార్లు దానికి వార్నింగ్ ఇచ్చాను. అయినా అది దారిలోకి రాలేదంటే ఇంకొక నిమిషం కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఎక్కడుంది అది? బెడ్రూమ్లో కలలు కంటున్నట్టుంది. కలలు కంటోందా? చెప్తాను. ఏంటి, తల్లి కూతుళ్ళిద్దరు మంచి ఆవేశంలో ఉన్నారు. ఏంటి సంగతి? ఆ? ఏమిటి సంగతి అని మెల్లగా అడుగుతున్నావా? ఇప్పుడు అది ఏం చేస్తుందో తెలుసా నీకు? నా అన్న కూతురు అనాథ అయిపోతుంది అని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టావు. ఇప్పుడు అది ఆఫీస్ కని చెప్పి బాస్తో గుళ్ళు గోపురాలు తిరుగుతుంది. ఇలాంటి తిరుగుబోతు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే దాన్ని పంపేస్తాను. ఆగు.